కూటమి అధికారంలోకి వచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడిన తమ్ముళ్లే ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారుతున్నారా? ఎక్కడికక్కడ వివాదాలు, విమర్శలు మూటకట్టుకుని అధినేతకు తలనొప్పి తెప్పిస్తున్నారా? అందుకే ఎవరైనా సరే తప్పు చేస్తే చర్యలు తప్పవని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా? ముదురుతున్న వివాదాలకు ఆ హెచ్చరిక చెక్ పెడుతుందా? అసలు చంద్రబాబు వార్నింగ్ ఎందుకో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తెలుగు తమ్ముళ్లు నిత్యం ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తున్నారు. కొత్త ఘటనలు మెయిన్ మీడియాలో వస్తుండగా మరిన్ని ఘటనలపై పార్టీకి రోజు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇవన్నీ సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. దీంతో కేబినెట్ సమావేశం నిర్వహించి దిద్దుబాటు చర్యలకు దిగారు. 2-3 ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఏకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు సీఎం. కష్టపడి సాధించుకున్న మంచి పేరు వారి కారణంగా దెబ్బతింటుందని చివాట్లు పెట్టారు. మీరు మారతారని ఆశిస్తున్నా మారకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసని స్పష్టం చేశారు. నాకు ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. I want to talk to them very frankly. I want to guide them, or otherwise I want to be very firm. ఇదే సమయంలో మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఎమ్మెల్యేలకు గైడ్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు అప్పగించారు చంద్రబాబు. ఇక ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మంత్రులే సమాధానం చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి గలాటా జరిగినా దానిలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా అక్కడికక్కడే హెచ్చరించాలని పవర్స్ ఇచ్చారు. ఆ విషయాలను తన దృష్టికి కూడా తీసుకురావాలని సీఎం సూచించారు. వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండబోదని దిశానిర్దేశం చేశారు. వైసీపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే అందుకు కారణం అలాంటి ఘటనలేనని, ఆ తరహా ఘటనలు టీడీపీలో జరిగితే ఉపేక్షించేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితి మారకపోతే తానే మారే పరిస్థితి వస్తుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే మొదటి ఫైనల్ వార్నింగ్ అని తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు హెచ్చరికలను ఎంతమంది తమ్ముళ్లు పాటిస్తారో అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడికక్కడ ఆధిపత్య ధోరణి, పైచేయి కోసం ప్రయత్నిస్తున్న కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఇప్పటికైనా మారకపోతే చంద్రబాబు వారిపై కొరడా జొల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ప్రజలకి మంచి పాలన అందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి 100 రోజులకొకసారి ఎమ్మెల్యేలది, మంత్రులది ప్రోగ్రెస్ రిపోర్ట్ అందజేస్తానని వెల్లడించారు. అలానే పార్టీలో చేరికలపై కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. టీడీపీలోకి ఎవరిని పడితే వారిని చేర్చుకోబోమని స్పష్టం చేశారు. చేరాలనుకునేవారు తమ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారు. వారి ట్రాక్ రికార్డును బట్టి మంచివారినే చేర్చుకుంటామని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులకు టీడీపీలోకి వచ్చే అవకాశం ఇవ్వబోమని చెప్పారాయన. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా we want to maintain certain standards and values. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి, మనుషులను బట్టి, క్యారెక్టర్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు కదా సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్ కాదు సార్, కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఓవరాల్గా పార్టీ బలోపేతానికి కానీ జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు అటు ప్రభుత్వం, ఇటు పార్టీ అంటూ 2 పడవలను బ్యాలెన్స్ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అందిస్తూనే కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మరోవైపు పార్టీపై పట్టు సడలకుండా లైన్ దాటుతున్న నేతలను వార్నింగ్లతో గాడిన పెడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.